హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు చిన్ని శేఖర్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. అచ్చం ఫంక్షన్లో చేసినట్టే ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, టేస్టీగా కూడా ఉంటుంది. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. గుత్తి వంకాయ కర్రీ ఉంటే ఇక ఏ కర్రీతో పని ఉండదు. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులో వేరుశనగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొన్ని ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని అవి వేగుతుండగానే ఒక 6-7 జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు వాటిని పక్కన పెట్టుకొని చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, 2 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కారం వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. అప్పుడు వంకాయల్ని పొడవుగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీటిలో అయితే వేసుకోవాలి. ఉప్పు నీటిలో వేయటం వల్ల వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వు, కండ్ర అనేది రాకుండా, చేదుగా ఉండకుండా ఉంటుంది. ఆ కట్ చేసుకున్న వంకాయలన్నీ ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లోకి తగినంత అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఆ కట్ చేసుకున్న వంకాయల్లోకి ఈ పేస్ట్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో ఈ వంకాయలన్నిటినీ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ వాటిని టర్న్ చేసుకోవాలి. ఒకవైపు అయితే బాగా మగ్గినాయి కదా, రెండో వైపు కూడా మగ్గేంత వరకు టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఇలా మగ్గిన వంకాయల్లోకి ఈ పేస్ట్ అయితే ఉంటుంది కదా, ఆ పేస్ట్ను కూడా వేసుకొని కొంచెంసేపు ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వాటిని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అప్పుడు మూత తీసుకొని అందులోకి కొన్ని వాటర్ అయితే సరిపడా పోసుకోవాలి. త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5-6 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. బాగా వంకాయ ఉడుకుతుంది కదా, ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. అప్పుడు ఉడికిపోయిందని అర్థం. అలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత అందులోకే కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్. ఈ స్టైల్లో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.